హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హేమాయింద్ర తెలుగు వ్లాగ్స్. ముందుగా అందరికీ హ్యాపీ పొంగల్ అండి. ఈ వీడియో 11th నైట్ మినీ వ్లాగ్ అండి. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉన్నాను. యాక్చువల్గా నెక్స్ట్ డే అరుణాచలం అంటే తిరువణామలైకి వెళ్ళాలి అనేసి ప్లాన్ ఉన్నింది, గిరి ప్రదక్షిణ చేయడానికి పౌర్ణమి రోజు. సో అందుకనేసి ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళేసాను. ఇంకా అక్కడ నుంచి కలిసి వెళ్దాం. మా ఫ్రెండ్కి ఇద్దరు సన్సే, చూడండి ఎంత నాటీగా బిహేవ్ చేస్తున్నారంటే. ఇంకా టీవీలో ఇంకా నా ఛానల్ వీడియోస్ అయితే పోతా ఉంది. పెద్దోడైతే అత్త అత్త చూడు నువ్వే అనేసి చూపిస్తూ నాకు పెట్టివ్వు అంటే ఆ స్క్రోల్ కింద ఉంటుంది కదా రికమెండెడ్లో, దాంట్లో కూడా పెట్టివ్వు అనేసి మరి అడిగి మరీ పెట్టించుకున్నాడు. చిన్నోడైతే ఇంకా డ్యాన్స్ కూడా నేను ఇంకా పాట ఏదో వస్తా అనింది, అప్పుడు తను కూడా డ్యాన్స్ చేస్తా అన్నాడు అనమాట. ఇంకా ఎంత చూడండి ఎంత డీప్గా ఇంకా అబ్జర్వ్ చేస్తాను. పెద్దోడికైతే నేను తను చిన్నప్పటి నుంచి కూడా నేను కొంచెం అలవాటు అనమాట, వీడికి ఇంకా అంత అలవాటు కాలేదు. మొన్న లాస్ట్ వీక్ ఇంటికి వచ్చిన్నారు మా ఇంటికి, అప్పుడు నేను ఎత్తుకునే వెళ్తే కూడా అస్సలు వచ్చేవాడే కాదు. ఇంకా వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళిపోయి ఏడుస్తూ ఉన్నాడు. సరేలే అనేసి ఇంకా నేను అప్పుడేం పెద్దగా ఎత్తుకోలేదన్నమాట వాడిని. మళ్ళీ ఇంటికి వెళ్ళంగానే చూసి సిగ్గుపడేది ఏంటి అసలు, నేను ఆ వీడియోస్ అయితే నేను క్యాప్చర్ చేయలేదు అసలు. ఇంకా బాగా గుర్తుపెట్టుకునేది, అయితే బాగా గుర్తున్నాను కాబట్టి వస్తున్నాడు నా దగ్గరికి. ఎక్కడికి స్టార్ట్ అయ్యామని చూస్తున్నారా? అదే గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయింది కదా ఇంకా ఫ్రైడే, సో వెళ్దాము అనేసి ప్లాన్ చేసాము. వెంటనే ఇంకా స్టార్ట్ అయిపోయాము అనమాట. బయట తినేసి ఇంకా వెళ్దామనేసి స్టార్ట్ అయిపోయాము. షో అయితే 9:40కి, బట్ ఇంకా బయట వెళ్ళి తినేసి ఇంకా బయలుదేరాలి కదా, ఇంకా టైం పడుతుంది అనేసి వెళ్ళాము. కేఆర్పురంకి దగ్గరలో ఉన్న విఆర్ మాల్ అయితే మేము ఇంకా రీచ్ అయిపోయాము. షో 9:40కి, బట్ మేమైతే త్వరగానే రీచ్ అయిపోయాము. ఆల్మోస్ట్ 9:10, 9:15 అంతా రీచ్ అయిపోయాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ 4:30కి అంతా బయలుదేరదామని యాక్చువల్ ప్లాన్ మాకు ఉంది. ఈ గేమ్ చేంజర్ మూవీ చూసే ప్లాన్ అయితే మా ప్లాన్లోనే లేదు, ఇంకా సడన్గా అనుకొని వచ్చింది కాబట్టి ఇన్స్టెంట్ ప్లాన్స్ అయితే మారుతూ వచ్చాయి అన్నమాట. అంటే రేపు మార్నింగ్ 4:30కి స్టార్ట్ అవ్వడం కంటే ఇంకా ఇవాళ సినిమా మూవీ చూడంగానే ఇంక బయలుదేరేద్దాము, ఆల్మోస్ట్ లైక్ 1:30 అవుతుంది, ఇంకా అప్పుడు బయలుదేరేద్దాము అనేసి అనుకుంటా ఉన్నాము. ఇంకా అదే డిస్కషన్ ఇక్కడ. ఇంకా మూవీ విషయానికి వస్తే నా జెన్యూన్ రివ్యూ అయితే మూవీ బాగుంది, మరి ఫ్లాప్ చేసే అంత ఏం కాదు. మూవీ అయితే బాగుంది, బట్ కొన్ని స్క్రీన్ ప్లేస్ అలాంటిది లేదంటే ఒక కైండ్ ఆఫ్ లాజిక్ కొన్ని చోట్ల మిస్ అయినట్టు అనిపించింది అంతే. బట్ మూవీ అయితే బాగానే ఉంది. అండ్ డ్యాన్స్, ఫస్ట్ సాంగ్ కొరియోగ్రఫీ ఇలాంటివంతా అసలు రామ్ చరణ్ డ్యాన్స్కి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు, అలాంటిది తనకే డ్యాన్స్ మంచి స్కోప్ లేకుండా చేసేసినారేమో అనిపించింది, డ్యాన్స్ చేయడానికి స్కోప్ లేకుండా చేసినట్టు అనిపించింది.
మూవీని చాలా రాంగ్ టైంలో రిలీజ్ చేశారేమో అనిపిస్తుంది. ఎందుకంటే అసలు థియేటర్లో ఎవ్వరు లేరండి. ఎంత ఖాళీగా ఉండిందో. అసలు నేను ఆ క్లిప్ తీసాను అనుకున్నాను. యాక్చువల్గా నేను క్యాప్చర్ చేయడం మర్చిపోయి ఆన్ చేయడము జస్ట్ అలానే వీడియో మాత్రం తీసేసుకుంది. బట్ అక్కడ ఆన్ చేసి ఉండలేదు, నేను వీడియో బటన్ ఆన్ చేసి ఉండలేదు. ఇంకా మొత్తమే థియేటర్లో ఇంకా ఒక 20-30 మెంబర్స్ ఉండి ఉండొచ్చు అంతే. ఇంకా అంతకంటే ఎక్కువ అయితే లేరు. సో లాస్ట్ ఈ రిక్లైనర్ సీట్స్ అంతా ఇంకా ఆల్మోస్ట్ ఫ్రీగానే ఉండింది. ఇంకా పోయి పిల్లలు పడుకోబెట్టుకోవడానికి వీళ్ళిద్దరూ అయితే బాగా ఎగిరి వాడు పెద్దోడైతే నాకు కాలు నొప్పి మమ్మీ, నాకు కాలు నొప్పి అనేసి వచ్చి బాగా ఆడినాడు. ఈ చిన్నోడైతే ఇంకా తినిపించేకి కూడా అవకాశం ఇవ్వలేదు. వాడు హ్యాపీగా ఫుల్ స్పేషియస్గా ఉంది కదా, ఇంకా ఆడుకోవడమే. ఎలానో జనాలు లేరు కాబట్టి మాకు కూడా ఇబ్బంది అనిపించలేదు. మెయిన్ అంటే వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా ఫ్రీగా ఉంటుంది కదా, సో అలా అనమాట. బాగానే ఉండింది. చూడండి తను ఆవలిస్తుంది, బాగా నిద్ర అనమాట. ఇంకా 1 o'clock అయిపోయింది కదా, ఇంకా అప్పటికే ఆల్మోస్ట్ టైం 12:50 చూడండి. ఇంకా అంతే రిటర్న్ అయితే వచ్చేసాము. ఇంకా క్రిస్మస్ ట్రీ అయితే అలానే పెట్టి ఉన్నారు పక్కన ఫీనిక్స్. నాకైతే బాగా నచ్చింది, చాలా బాగా అనిపించింది. ఇంకా మేము మాట్లాడుకుంటా ఉన్నాము, మా డిస్కషన్స్ అయితే జరుగుతూ ఉన్నింది ప్యారలల్గా. అంటే భిన్న త్వరగా వెళ్ళి ప్యాక్ చేసుకొని ఈ ట్రావెల్ అట్లే కంటిన్యూ చేసేద్దాము. ఇంకా పోయి పడుకున్నామంటే ఇంకా మార్నింగ్ లేయడం అయితే డౌట్, ఇలానే కంటిన్యూ అయిపోయి వెళ్ళిపోదాం అనేసి ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ పిన్నమ్మ ఇంటికి వెళ్ళిపోయాము. చిత్తూరుకి అయితే వెళ్ళిపోయాము అనమాట. టైం అయితే ఇంకా 1:30 అయిపోయింది. ఇంకా పిల్లలు ఇద్దరు పడుకునేసినారు అనమాట, నిద్రపోయేసారు కదా. ఇంకా నేను కార్లోనే అలానే కూర్చోన్నాను. ఇంకా వీళ్ళు ప్యాక్ చేసుకొని లగేజ్ అంతా తీసుకొచ్చేసారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.